హే గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీడియోస్ పెడుతున్నాం, కొన్ని వీడియోస్కి ఏమో రెవెన్యూ తక్కువ వస్తుంది, కొన్ని వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఎలాంటి వీడియోస్ పెడితే ఎలాంటి రెవెన్యూ ఎక్కువ వస్తుంది అన్నది అడుగుతున్నారన్నమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వీడియోస్కి రెవెన్యూ రావాలంటే అసలు ఫస్ట్ మనకి యాడ్స్ ద్వారా డబ్బులు ఎలా వస్తుందో తెలుసుకోవాలి. సో మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్కి టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ ఈ మూడాట్లో కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద యాడ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, బయట మనకి యాడ్స్కి మనీ ఇస్తారు కదా, వాళ్ళు ఉంటారు. వాళ్ళు గూగుల్ ద్వారా టైఅప్ అయ్యి వాళ్ళు యాడ్స్కి ఇంత మనీ అని ఇస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఫోన్ సంబంధించిన ఉన్నాడు అనుకో ఎక్కువ మనీ ఇస్తాడు, అదే నార్మల్గా చిన్న మొబైల్ ఉందనుకో తక్కువ మనీ ఇస్తాడు. సో అందుకే మీరు వీడియో పెట్టినప్పుడు టైటిల్ కూడా చాలా చాలా సింపుల్గా ఉండాలన్నమాట. ఏ టైటిల్ పెడుతున్నారో ఆలోచించుకోండి. మీరు ఐఫోన్ కోసం తీసారనుకో మొబైల్ రివ్యూ అని పెట్టానుకో పెద్ద ఏం పడదు. అదే ఐఫోన్ రివ్యూ అని పెట్టానుకో పెద్ద యాడ్స్ పడితే డబ్బులు వస్తాయి. సో అంతేకాకుండా మీ వీడియోని ఫారెన్లో చూసారనుకో అక్కడ డాలర్స్ కదా ఎక్కువ డబ్బులు వస్తాయి. అదే ఇండియాలో చూసారనుకో తక్కువ వస్తాయి. మన ఇండియా కన్నా తక్కువ కంట్రీస్ ఉంటాయి కదా, అంటే మనకి రూపాయి అయినప్పుడు వాళ్ళది వేరే కంట్రీలో బాగా తక్కువ అనుకో, వాళ్ళు మన వీడియో చూసారనుకో చాలా తక్కువ వస్తాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట, ఏంటి వీడియోస్కి ఇలా వస్తున్నాయి ఏంటనుకుంటారో. అందుకే యూట్యూబ్లో ఎక్కువ కన్ఫ్యూజ్ పెట్టుకోకూడదు, ఎందుకంటే మన వీడియో ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు, అండ్ రెవెన్యూ కూడా ఎంత ఇస్తాడో కూడా తెలియదు. మీరు ఇచ్చిన టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇచ్చుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట. సో మెయిన్ వాటి మీదే ఉంటాయి, యాడ్స్ మీద ఉంటుంది. ఏ యాడ్స్ పడితే ఆ యాడ్స్. పూజ చేస్తారు, పూజ వీడియోస్ చేస్తారు, కొంతమంది అగరబత్తి వస్తుంది, కొంతమంది కర్పూరం వస్తుంది యాడ్స్. సో అగరబత్తిలో బాగా టాప్ అయిన అగరబత్తి యాడ్ వచ్చింది అనుకో డబ్బులు ఎక్కువ వస్తాయి, తక్కువ ఉన్న అగరబత్తి యాడ్ వచ్చింది అనుకో డబ్బులు తక్కువ వస్తాయి. సో అలాగ ఉంటాయి అనమాట. ప్రతిదీ ఉంటుంది. యూట్యూబ్లో ఎక్కువ థింక్ చేయకూడదు. వీడియో తీసామా, అప్లోడ్ చేసామా, పెట్టుకున్నామా, టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ బాగా ఆలోచించుకోవాలి. వాటి వల్లే మనకి యాడ్స్ అన్నది బాగా పడతాయి. యాడ్స్ పడడం వల్ల డబ్బులు వస్తాయి. సో అలాగా ఇంకా ఎక్కువ పడాలనుకుంటే వీడియో కూడా తొందరగా వీడియో పెట్టినట్టు వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తే, అంటే వీడియో పెట్టినట్టు వ్యూస్ వస్తే అప్పుడు వ్యూస్ ప్రకారం మనకి యాడ్స్ అన్న పడతాయి. అండ్ మీరు వీడియో తీసినప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను టెక్ ఛానల్లో, అయితే నేను ఏం చేస్తాను, మంచి బ్రాండెడ్, ఇప్పుడు ఈ మైక్ ఉంది మౌనో మైక్ అనమాట. సో ఇలాంటి మైక్ మీద వీడియో తీసాను అనుకో, అంటే ఇది ఒరిజినల్ పెద్ద పెద్ద టాప్ అనుకో, రోడ్ మైక్ ఉంటుంది, మౌనో మైక్ ఉంటుంది, బోయో మైక్ ఉంటుంది. సో బోయో మైక్, మౌనో మైక్ నార్మల్గా ఉంటాయి, తక్కువ రేటు ఉంటాయి. రోడ్ కంపెనీ చాలా కాస్ట్ అనమాట. నేను రోడ్ మైక్ కోసం తీసాను అనుకో, సో యాడ్ పెద్ద వస్తుంది. సో ఇలాంటి మైక్ కోసం చూసాను అనుకో చాలా తక్కువ వస్తుంది, చిన్న యాడ్ వస్తుంది. చిన్న యాడ్స్ వస్తే రెవెన్యూ తక్కువ వస్తుంది, అలాగనమాట. సో మీరు తీసినప్పుడు టైటిల్, వీడియో తీసిన తర్వాత టైటిల్ అలా కరెక్ట్గా పెడితే మీకు ఆటోమేటిక్గా పెద్ద పెద్ద యాడ్స్ పడి రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా రోజు వీడియోస్ అప్లోడ్ చేయండి, ఎంత అప్లోడ్ చేస్తే అంత మనీ, అంతేగానమాట. లేదు మీ వల్ల కాదంటే వారం 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే 1 అవర్లో మనకి వ్యూస్ అన్న తొందరగా వచ్చేస్తే మన వీడియో వైరల్ అవుతుంది, యాడ్స్ కూడా బాగా పడతాయి, అండ్ బాగా రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట. అది అలా సంపాదించుకుంటే మనీ అనేది బాగా సంపాదించు. చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేసినప్పుడు మనీ కోసం రన్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడి వీడియో తీస్తూ ఉంటారు, కానీ టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ దగ్గర చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లైట్ తీసుకుంటారు. కానీ ఎక్కువ మనీ వచ్చేది మన దగ్గర దానివల్ల వస్తుంది, యాడ్స్ పడి కూడా దానివల్ల యాడ్స్ పడతాయి. ఇప్పుడు నేను ఒక వీడియో తీసాను ఐఫోన్ కోసం, సో మొబైల్ రివ్యూ అని పెట్టాను అనుకో, దాని మీద ఎక్కువ యాడ్స్ రావు. అదే ఐఫోన్ 15 Pro మొబైల్ రివ్యూ అని పెట్టాను అనుకో, దాని మీద యాడ్స్ ఉంటాయి. సో గూగుల్ యాడ్స్ వాళ్ళు ఒక కీవర్డ్ మీద పలానా యాడ్ అని చెప్పి ఫిక్స్ అయిపోతారనమాట. సో అందుకే మన టైటిల్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో కరెక్ట్గా ఇవ్వడం వల్ల మనకి యాడ్స్ వస్తాయి. టైటిల్ ఇష్టం వచ్చినట్టు ఇస్తే మాత్రం అస్సలు యాడ్స్ రావు, వేస్ట్. టైటిల్ చాలా కరెక్ట్గా ఇవ్వాలి, దాని మీద యాడ్స్ పెద్ద పెద్ద యాడ్స్ పడతాయి. సో టైటిల్ని తీసుకెళ్ళి మన rapidtags.io అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే మనకి హ్యాష్ ట్యాగ్స్ అన్ని జనరేట్ చేస్తుంది. సో అవి కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లోని, ట్యాగ్స్లోని ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు యాడ్స్ చేస్తారు కదా, వాళ్ళందరూ డిస్క్రిప్షన్ వల్ల రావచ్చు, ట్యాగ్స్ వలన రావచ్చు, టైటిల్ వలన రావచ్చు యాడ్స్. ఓన్లీ టైటిల్ వల్ల కాదు, టైటిల్ వల్ల వస్తుంది, డిస్క్రిప్షన్ వల్ల వస్తుంది, అండ్ ట్యాగ్స్ వల్ల వస్తుంది. అంటే ఆ కీవర్డ్ ఎవడైనా సెర్చ్ చేస్తే అప్పుడు మన వీడియో ట్యాగ్స్ వల్ల రావచ్చు, డిస్క్రిప్షన్ వల్ల రావచ్చు, టైటిల్ వల్ల రావచ్చు. అలా వస్తే దాని మీద ఒక యాడ్ ఉంటుంది అనమాట. సో యాడ్స్ మనీ అలా వస్తుంది. అంతేకాకుండా వీడియోస్ స్కిప్ చేయడం, నాన్ స్కిప్పబుల్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంతమంది డ్యూరేషన్ కొంచెమే చూస్తారు, ఇలాగనమాట. వేరే కంట్రీస్ చూస్తారు, ఇవన్నీ ఆధారపడి ఉంటుంది అనమాట. డబ్బులు అన్నది రెవెన్యూ తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఆలోచించుకోకూడదు. వీడియోస్ క్వాలిటీ, హై క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కంటెంట్ బాగుండాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ చాలా బాగా ఉండాలి.
అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే, డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.